వెల్కమ్ బ్యాక్. సో శేషు గారు చెప్పండి, అమరావతి విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అసత్య ప్రచారాలు తిప్పికొట్టడంతో పాటు డబ్బానో లేకపోతే చెప్పుకునేది తక్కువ ఉండాలి, పని ఎఫెక్టివ్గా ఉండాలనేది వారి వెర్షన్. సో ఓవరాల్గా ఏం చెప్తారు? డెఫినెట్ గా వారు చెప్పినటువంటి మంచి సజెషన్. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అండి అందు గురించే మనం కూడా సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి కొత్త ఆవిష్కరణ వైపుగానే ప్రభుత్వం వెళ్తా ఉంది. దానిలో భాగంగానే మనం చూసాం ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి పనులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కాని ప్రతిపక్షం అంటే పార్టీగా ప్రతిపక్షమే కానీ ప్రభుత్వం అంటే అసెంబ్లీలో లేనటువంటి ప్రతిపక్షం వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కేంద్రంలోని మొన్న అడిగినటువంటి ప్రశ్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రుణాలు కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇదేదో కేంద్రానికి అప్పుగా తీసుకొచ్చింది మరలా రాష్ట్రం కట్టాలన్న దాని మీద వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి లిఖిత పూర్వకంగా ఏదైతే సమాధానం ఇచ్చి ఇవన్నీ కూడా రాష్ట్రంది కాదు బాధ్యత కేంద్రందే బాధ్యత అని చెప్పేసి ఏదైతే లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారో ఖచ్చితంగా మరలా శ్మశానాలు అన్నారు, దెబ్బలు అన్నారు, అసలు ఏమీ లేదన్నారు, ఎంతో దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని అక్కడ బయటికి రావాలంటే ఎవరిని రానివ్వకుండా గడిచినటువంటి 5 ఏళ్ళు ఎట్లాంటి పరిపాలన జరిగిందో మనందరం కూడా చూసాం. 3 క్యాపిటల్ అన్నారు, కనీసం ఎక్కడ కూడా ఇసుమంత పని కూడా లేకుండా అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే జరిగిందో మరలా అమరావతి అంటే ఏదైతే దేవతల రాజధానిగా పిలువబడిందో ఆ యొక్క అమరావతిని దేశంలోకి వెళ్ళి అగ్రగామి రాజధానిగా నిలపాలి, వరల్డ్ క్లాస్ సిటీగా జరిగే పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ గా ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇంత అయిందని ప్రజలకు చెప్తారా? డెఫినెట్ గా అండి చెప్పడమే కాదు ప్రజలందరూ కూడా కలర్ చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో రాజధానితో అవసరం పడుతుంది, రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పని కూడా ప్రోగ్రెస్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 37,702.15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఏదైతే ఉందో 59 టెండర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా నారాయణ గారు చాలా డీటెయిల్డ్ గా ఎప్పటికప్పుడు ఉన్నారు. రెండోది సిఆర్టీఏ మీటింగ్ జరుగుతూ ఉంది, క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రతి పని కూడా ప్రజలకి తెలిసే రీతిన అర్థమయ్యే రీతిన జరుగుతూ ఉంది. ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని సంస్థల పనులు మొదలుపెట్టినాయి, ఎన్ని సంస్థలకి ఎన్ని స్థలాలు కేటాయింపు జరిగింది, ఇదంతా కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ అంతా కూడా ప్రజల ముందు ఉంచుతా ఉన్నారో అనుమానం లేదండి. ఎందుకంటే గడిచినటువంటి దానిలో ఏదైతే ప్లానింగ్ వేయటంలో కానీ ఇంకోటి కానీ జరిగినటువంటి డిలే వల్ల జరిగినటువంటి నష్టం కానీ అనర్థం కానీ క్యాపిటల్ కి అలాంటిది భవిష్యత్తులో ఎందుకంటే మీరు అన్నట్టుగానే టైం బాండ్ కేవలం 5 ఏళ్ళు మాత్రమే ఉంది. 5 ఏళ్లతో 8 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇంకా గట్టిగా లెక్కిస్తే 4 ఏళ్ళు ఉంది కాబట్టి 4 ఏళ్లలో ఒక దేశానికి వైస్ ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి కూడా 29 ఆలోచించండి, 50 దాకా వెళ్ళబాకండి, 47 దాకా వెళ్ళబాకండి, ప్రజలు ఇక్కడ చూస్తారు. అవును 20-40 పక్కన పెట్టి 5 అవునండి 2047 వరకు అది వికసిత భారత్ మీద వెళ్లకుండా విజన్ డాక్యుమెంట్ కోసం మీరు ఇన్వెస్టర్స్ తో మాట్లాడండి, ప్రజలతో మాత్రం 5 ఏళ్ళతో మాట్లాడితే మరలా మీరు అధికారంలోకి వస్తారనే దాని మీద పెద్దలు కూడా వారు కూడా సూచించారు. మాకు వాస్తవం అందుకోసం పనులన్నీ కూడా మీకు అందుకే చూడండి ఎంత స్పీడ్ గా ఈ యొక్క పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. పక్కన అభివృద్ధి చేస్తూ మరో పక్కన సంక్షేమం చేస్తూ కూడా క్యాపిటల్ ఒక పక్క పోలవరం ఇంకో పక్క ఈ రెండింటిని కూడా పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఒక టైం బాండ్లు వెళ్తుంది. కాబట్టి డెఫినెట్ గా అమరావతి అనేదాన్ని 5 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి రూపంలో మన అందరం కూడా చూస్తాం, మన అందరం కూడా ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి, చూసే వాళ్ళకి మీరు టీడీపీ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి చెప్పండి, గతంలో గ్రాఫిక్స్ అని నిందేసినప్పుడు మీరంతా చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు, తిప్పుకోట్లేకపోయారు. నేను అనేది ఏంటంటే ఇందాక మీరే అన్నారు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం అసెంబ్లీలోకి లేకపోయినా బయటికి కాదు అని ప్రతిపక్షమే అంటారు. కాబట్టి వాళ్ళు ఈసారి చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ఒక కమిటీని వేసుకోవడమో లేకపోతే ఒక ఫామ్ చేసుకుని వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళు అడ్రస్ చేయాలని ఏదన్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయాల్ని ఈ బ్యాచ్ అంతా అడ్రస్ చేయాలి, ఒక టీంని ఏమన్నా ఏర్పాటు చేస్తారా తిప్పికొట్టడానికి? టీం ఏర్పాటు కాదు కానీ మేడం ఇక్కడ ఒకటి జరుగుతూ ఉందండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినట్టు మాటలు కానీ 3 ఏళ్ళు అయిపోయింది, రాజధానిలో ఇట్టుకోబడలేదు, నేను వస్తే 3 నెలల్లో పూర్తి చేస్తా ఆదంటుందని ఏదైతే ఇవన్నీ మాట్లాడాడో బాబు గారి ఇంట్లో లేల్పింగ్ డైమండ్ ఉందని కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ హత్య కానీ అంటే వీళ్ళంతా ఫేక్ ప్రచారం ఎట్లా చేస్తారనేది 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చూసేశారు.
ముందు చేసినటువంటి ప్రచారానికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి యాక్టివిటీకి ఆ డిఫరెన్స్ ఏంటనేది ప్రజలు గమనించారు కాబట్టి కనీసం ప్రతిపక్ష హోదా మీరు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఇంకా కూడా మీరు ఒక నిమిషం, నేను ఈ ప్రశ్న అడగడానికి రీజన్ ఉంది. ఒక నిమిషం, మీరు పాత విషయాలు పాత ఈ జనాలు నమ్మేశారు, ఇప్పుడు కొత్త కొత్త ఫేకులు వచ్చినాయి, అవి మీరు కనిపెట్టి దానికి సమాధానం ప్రిపేర్ అవ్వండి అని అడుగుతున్నా. ఆల్రెడీ మీరు ఏదైతే 59 టెండర్లు అంటున్నారో, 37,000 కోట్ల పనులు అంటున్నారో, వీటికి సంబంధించిన ప్రచారం ఏంటి? కమిషన్లు పెట్టేసుకున్నారు, వాళ్ళ ముఠాకి ఇచ్చేసుకున్నారు, ఇవన్నీ కూడా చేసేస్తున్నారు, రేట్లు పెంచేశారు, ఇది అసలు అడుగుకి ఇంత అవుతుందా, గజానికి ఇంత అవుతుందా అని లెక్కలు చెప్పి బ్యానర్లు వేస్తున్నారు. నేను అనేది ఇవి తిప్పి కొట్టడం ఇంకా స్టార్ట్ కాలా. సో ఇవి తిప్పి కొట్టడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా వాటిని తిప్పుకొట్టడానికి పనులు ఎప్పుడైతే మొదలవుతాయో రిజల్ట్ చూస్తారు. పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశాల మీద ఖచ్చితంగా క్యాబినెట్ అంతా కూడా మాట్లాడడంతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఉందని మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ ని ఆల్రెడీ మొదలెట్టేశారు కదా. ఇంకా పాత ఫేకుల దగ్గర ఉన్నారు. కొత్త ఫేకులు ఏంటంటే గజానికి ఇంత, ఎస్ఎఫ్టీకి ఇంత అని చెప్పి వీళ్ళు ముఠాన్ని పెట్టేసుకుని కమిషన్లు దండేసుకుంటున్నారని మొదలెట్టేశారు. అందుకే అంటున్నామండి, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, రాజధాని పనులు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే టెండర్లలో పాల్గొనమనండి. ఎవరు వద్దన్నారు? రమ్మనండి, తక్కువకి ఎక్కువ వచ్చేయమనండి, పనులు ఇద్దాం, పనులు చేసి పెట్టమనండి, రాష్ట్రానికి మంచి జరిగింది కదా. కాబట్టి జరిగేటువంటి పనుల్ని ఎట్లా ఆపాలి, ప్రజల మెదడులో ఎట్లా విషయం నాటాలా అనే దాని మీద వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి దాన్ని మేము పని చేయడంతో పాటు ఏదైతే మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం మేము పని చేసాం కానీ దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం ఎక్కడ జరగలేదు కాబట్టి చాలా నష్టం మాకు జరిగింది, రాష్ట్రానికి జరిగింది. ఈసారి అట్లాంటి నష్టాన్ని ఏ క్షణాన ఏ లెవెల్లో కూడా ఉపేక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎట్ ద సేమ్ టైం పార్టీగా మేము కూడా రెడీగా లేవండి. డెఫినెట్ గా వీలైనంత వరకు మీ ద్వారా చెప్పడంలో కానీ మీ ఛానల్స్ ద్వారా, ఎందుకంటే ఈ రోజున మీ ఛానల్లో మొదటి నుంచి కూడా క్యాపిటల్ విషయంలో కానీ గవర్నమెంట్ విషయంలో కూడా చాలా అద్భుతంగా మరి నిలబడతా ఉంది, పని చేస్తా ఉంది. ఎక్కడన్నా తప్పు జరుగుతున్నా కూడా చీల్చి చెండాడుతా ఉంది. కాబట్టి మీ ద్వారా కూడా ఆ జరిగే విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడంలో ముందు వరుసలో మేము డెఫినెట్ గా ఉంటాం. మీ ఛానల్ కూడా ఖచ్చితంగా బలంగా ఉపయోగించుకుంటాం. ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మేడం. దాంతో పాటు ఏదైతే ఉందో ఒకటేనండి, 5 ఏళ్లలో మన చేతుల్లో మంత్రదండాలు ఒక్క రోజులో ఇలా పెట్టి ఎలాగంటే ఏదో అల్లాడిన అద్భుత దీపంలో పనులు జరగవు. కానీ జరిగేటువంటి పనులు ఏదైతే 20,000 మంది కార్మికుల్ని వచ్చే నెల నుంచి దింపడంలో కానీ, సంస్థలన్నింటినీ కూడా రంగంలో దించడంలో కానీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి వారం కూడా మానిటరింగ్ చేసుకుంటూ, ఏదైతే సోమవారాన్ని పోలవరంగా చేసుకుని ఎట్లయితే ఎవ్రీ మండే దాన్ని రివ్యూ చేసుకున్నారో, క్యాపిటల్ ని కూడా అదే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు కానీ, పురపాలక శాఖ మంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ క్యాబినెట్ అంతా కూడా పనిచేస్తా ఉందని. డెఫినెట్ గా 5 ఏళ్లలో మీరు అమరావతిని ఒక రూపాన్ని డెఫినెట్ గా చూస్తారు. అంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే ఊరికే 4 బిల్డింగ్లు కట్టేస్తే క్యాపిటల్ అయిపోదండి. అక్కడ ఒక సామాజిక ఒడంబడిక ఉండాలి, ప్రజలందరూ కూడా జీవన ప్రమాణంలో భాగస్వామ్యం కావాలి. ఇదంతా జరగాలంటే డెఫినెట్ గా ఒక 20-25 ఏళ్ళు పడతాయి. కానీ దానికి అనుగుణంగా భవిష్యత్తు 50 ఏళ్ళు, రానున్న 100 ఏళ్ళకి ప్రజలు ఎంతమంది వస్తారు, ఎంత కెపాసిటీ మనకు అవసరం అవుతుంది, ఏమేమి అవసరం అవుతుంది అనేది అంతా కూడా ప్లానింగ్ తో, ఏదైతే మనకు ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడు భవిష్యత్తు అవసరాలను ఉద్దేశించి ఎట్లయితే ఆ రోజు రూపకల్పన చేస్తారో అట్లా అమరావతి కూడా జరుగుతుందండి. డెఫినెట్ గా పీపుల్స్ క్యాపిటల్ గా అమరావతి ఉండబోతా ఉంది, నిలవబోతా ఉంది. బీజేపీ నుంచి ఆది విల్సన్ గారు ఉన్నారు.